ఓం సాయిరామ్. శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఫైన్. బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లబెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు బాబావారు ఏం చెప్తున్నారంటే, నేను చెప్పే ఈ కథ తప్పకుండా విను, నీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు అనేవి తప్పకుండా జరుగుతాయి అని బాబావారు చక్కటి కథని మనకి తెలియజేస్తున్నారు. పరమశివుడు ఎంతో దయామయుడు. తన భక్తులంటే స్వామికి ఎంతో ఆప్యాయత, అనురాగము. తనను నమ్మి కొలిచిన వారు ఈ 14 లోకాలలో ఎక్కడ ఉన్నా నిత్యం కంటికి రెప్పలా కాపాడే అమృతమూర్తి. పరమేశ్వరునికి తను కొలిచే భక్తుడు భేదవాడా, ధనికుడా అనే భేదం లేదు. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు, అతడికి సర్వసంపదలు అనుగ్రహిస్తాడు. ఈశ్వరుడు అంటేనే అమితమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థము. ఈశ్వర శబ్దము సకల శుభాలకు కూడా సంకేతము. పూర్వకాలంలో గోదావరి తీరంలో శివదాసుడనే గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతడు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పారాయణుడై ఎప్పుడు శివనామాన్ని స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా అర్పణమస్తు అని తలుచుకునేవాడు. ఆ స్వామిదే వలన శివదాసుకి ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరికింది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికినంతకాలం ప్రతిరోజు క్రమం తప్పక శివునికి అభిషేకం చేస్తానని అనుకున్నారు. ఆ ప్రకారం ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లోని శివలింగానికి స్వచ్ఛమైన జలంతో అభిషేకం చేయడం ప్రారంభించాడు. శివదాసు తనకి ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చేవాడు కాదు. ఎప్పుడైనా పనుల వల్ల రాత్రి నిద్రపోవటం ఆలస్యమైన తెల్లవారుజామునే లేచి తప్పక అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏ మాత్రము కూడా లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అనేవాడు. శివదాసు అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు ఎంతో సంతోషపడి అతడి జీవితం సాఫీగా సాగిపోయేలా అనుగ్రహించాడు. రోజులు ఇలా జరుగుతుండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలివాన వచ్చింది. రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. ఉదయానికి కూడా తగ్గలేదు. శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైన నీరు తీసుకొచ్చి శివునికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారింటికి చేరాడు. వర్షం జోరుగా పడుతుండటంతో కొంచెం ఆలస్యమైంది. శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా ఎందుకంత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అన్నాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడ్డాడు. జమీందారు ఈ విధంగా శివదాసుని ఎన్నో దుర్భాషలాడడం గమనించిన పరమేశ్వరుడికి ఎంతో కోపం వచ్చింది. పరమశివుడు ఎంతటి భక్తవత్సలుడంటే తన భక్తులని ఎవరైనా పల్లెట్టు మాట అన్నా కూడా ఊరుకోడు. ప్రతినిత్యము తన్నే తలుస్తూ నిత్యం అభిషేకం నిర్వహించే శివదాసును ఆ విధంగా అన్నందుకు జమీందారుపై పరమేశ్వరునికి తీవ్ర ఆగ్రహం కలిగింది. ఆ విధంగా మహాశివుని ఆగ్రహానికి లోనైన జమీందారికి మరునాడే తీవ్రమైన పక్షవాతం వచ్చి మాట పడిపోయింది. 2 రోజులకు కాలు చేతులు కూడా పడిపోయి మంచం పట్టాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా హరించింది. ఇలా ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాలేదు. ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులకైనా నయం చేయగలడని జనం చెప్పుకున్నారు. జమీందారు భార్య ఆ సాధువును కలిసి ప్రాధాయపడితే అతడు దయతలిచి జమీందారును చూడటానికి ఇంటికి వచ్చాడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అన్నాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసే శివదాసుని అనవసరంగా దూషించావు. పరమేశ్వరుని ఎంతో ప్రియభక్తుడైన అతడిని ఆ విధంగా దూషించడం వలన ఆ స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువల్లనే ఈ అనర్థాలన్నీ కూడా జరిగాయి అని చెప్పి జమీందారు భార్య వైపు తిరిగి, అమ్మ, ఆ శివదాసుని రేపే మీ ఇంటికి పిలిచి అతను కాలు కడిగి పూజించమని అన్నాడు. అప్పుడు పరమశివుడు సంతోషిస్తాడని, మీ బాధలన్నీ తొలగిపోతాయని కూడా చెప్పాడు. ఆ మరుసటి నాడే శివదాసుని జమీందారు దంపతులిద్దరూ వారింటికి పిలిపించి తమ తప్పును మన్నించమని వేడుకున్నారు. అతడు కాలు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ తలపై చల్లుకున్నారు. అంతే, జమీందారు అనారోగ్యం ఒక్కసారిగా మాయమైంది. సంపూర్ణ ఆరోగ్యంతో లేచి నిల్చున్నాడు. ఆ దంపతులిద్దరూ ఎంతో సంతోషపడి శివదాసునికి నమస్కరించి ఆ పరమేశ్వరుని ఎన్నో విధాలా స్తుతించారు. జమీందారు అటు తర్వాత గొప్ప శివభక్తుడే ప్రతినిత్యం పరమేశ్వరునికి అభిషేకం చేస్తూ కాలం గడిపాడు. ఊరిలో చక్కటి శివాలయం నిర్మించి జీవించినంత కాలం కూడా సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు. ఓం నమః పార్వతీపతయే నమః. ఓం హరహర మహాదేవాయ నమః.
ఈ కథ ద్వారా బాబావారు చెప్పేది ఏమిటి అంటే, బాబావారు చాలాసార్లు చాలామంది కథల్లో మనము సత్యతలో కూడా చదివి ఉన్నాము. చాలామందికి శివుని రూపంలో కూడా దర్శనమిచ్చి ఉన్నారు. కనుక సాయికి శివునికి ఏమి తేడా అనేది లేదు. కనుక మీ యొక్క ప్రతి కష్టము అనేది, మీ యొక్క ప్రతి కోరిక అనేది తీరాలి అంటే ప్రతిరోజు కనుక మీరు కనీసము మంచి నీళ్ళతో ఒక శివలింగానికి, మీ దగ్గరలో ఉన్న శివలింగానికి గనక మీరు అభిషేకం చేస్తే తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది. శివుడు భక్తవత్సలుడు, చాలా తేలిగ్గా మనకి వరాలను అందించే దేవుడు అని చెప్పి మనం చాలాసార్లు వినే ఉంటామండి. కాబట్టి తప్పకుండా మీ యొక్క క్లిష్ట పరిస్థితుల్ని మంచి పరిస్థితులుగా మార్చుకోవాలి అంటే తప్పకుండా శివునికి ప్రతిరోజు కూడా ఒక చెంబుడు నీళ్ళతో మీరు అభిషేకము అనేది చేయండి. మీ జీవితంలో గొప్ప గొప్ప అద్భుతాలు తప్పకుండా జరుగుతాయి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓం సాయిరామ్.